మత సామరస్యాన్ని కాపాడుతా, సొంత మతాన్ని ఆచరిస్తా. ఇది చంద్రబాబు నాయుడు గారు నేను ఇచ్చిన ప్రెస్ మీట్ లో అన్న స్టేట్మెంట్. ఇది ఇండియాను ఒక సెక్యులర్ కంట్రీ అంటారు, బట్ ఈ సెక్యులర్ డెఫినేషన్ చాలా వేగ్ గా ఉండడం వల్ల, దానికి ఒక సెట్ బౌండరీస్ లేకపోవడం వల్ల, అసలు దాని ఎగ్జాక్ట్ మీనింగ్ ఒక సగటు వ్యక్తికి 100% తెలియకపోవడం వల్ల మన రాజకీయ నాయకులు ఇది మన మీద వాడతారు. ఇది నేను ఒక్క పార్టీని ఉద్దేశించి అనట్లేదు. ఈ వీడియో మొత్తం చూడండి. అటు కూటమిని ఇటు వైసీపీ పార్టీని ప్రశ్నించడానికి ఒక్కొక్కరి దగ్గర నాకు 3 క్వశ్చన్స్ ఉన్నాయి. నేను ఒక సగటు వ్యక్తిగా అడుగుతున్నా, నాకు సమాధానాలు కావాలి. దే ఆర్ ప్యూర్లీ న్యూట్రల్ క్వశ్చన్స్. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రెస్ మీట్లకు సంబంధించి, మన దేవుళ్ళని రాజకీయానికి వాడుకోవడానికి సంబంధించి, ఈ ఎంటైర్ పొలిటికల్ సినారియోకి సంబంధించి గత కొద్ది రోజులుగా నా వీడియోస్ చూస్తుంటే మీకే అర్థమై ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఈ వీడియో కాంటెక్స్ట్ అర్థం కాకపోయినా వన్స్ ఆ వీడియోస్ చూసి రండి. చూస్తున్న వాళ్ళు ఉంటే యూర్ డూయింగ్ ఏ గ్రేట్ జాబ్. ఇలా కంటిన్యూస్ గా వీడియోస్ చూడడం వల్ల మీ మైండ్ లో ఒక న్యూట్రల్ పర్స్పెక్టివ్ అనేది స్టార్ట్ అవుతుంది, ఒక ఇండిపెండెంట్ థింకింగ్ మొదలవుతుంది. సో మేక్ షూర్ యూర్ వాచింగ్ ఆల్ ద వీడియోస్. ఏది మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. సో దట్ నేను ఏదైనా వీడియో పెడితే ఇమీడియట్లీ మీకు వస్తుంది. అండ్ రోజుకు 5-10 నిమిషాలు నాతో స్పెండ్ చేస్తే చాలు. ఆ క్రిటికల్ థింకింగ్ అనేది మీకు తెలియకుండానే మీకు స్టార్ట్ అవుతుంది. బ్లైండ్ గా ఏ ఒక్క పార్టీని ఫాలో అవ్వకుండా, ఎవరు తప్పు చేసినా వాళ్ళని ప్రశ్నించాలి. మన మైండ్ లో ఇంట్యూటివ్ గా వచ్చిన క్వశ్చన్స్ కి మనం ఆన్సర్స్ అడగాలి. అదే ఈ వీడియోల ద్వారా నేను చేద్దాం అనుకుంటున్నాను. మీకు అర్థమవుతుందని నమ్ముతున్నా. ఈ వీడియోలో జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల దర్శనం చేసుకుందాం అనుకున్నారు. లేదు, ఫస్ట్ నేను కాంటెక్స్ట్ సెట్ చేస్తాను మీకు క్లీన్ గా అర్థం కావడానికి, క్లియర్ గా అర్థం చేసుకోవడానికి. తర్వాత నేను 3 క్వశ్చన్లు అడిగేటప్పుడు మీకు నేను ఏ థాట్ ప్రాసెస్ నుంచి, ఏ జోన్ నుంచి అడుగుతున్నాను మీకు అర్థం కావాలి. అండ్ ఈ సిచ్యువేషన్ ఇన్ జనరల్ ఒక పొలిటికల్ అవేర్నెస్ కోసం అర్థం చేసుకోవడం చాలా బెటర్. ఎక్కడున్నాను? జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల దర్శనం చేసుకుందాం అనుకున్నారు. దానికి ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి, నన్ను రానివ్వట్లేదు, నాకు ఇదిగో ఈ నోటీస్ పంపించారు, ఇలాగా ఈ నోటీస్ లో నేను రాకూడదని ఉంది, మీరు రావడానికి వీలు లేదు, అది చట్టరీత్యా నేరం అని చెప్పి ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఈ ప్రెస్ మీట్ అయిన కొద్దిసేపటికి చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన కూర్చొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రాక్టీసింగ్ క్రిస్టియన్, ఆయన నేను రాత్రి బైబిల్ చదువుతానంటారు. సో ఏ ఇతర మతస్థులైనా గుడికి రావాలంటే ఒక డిక్లరేషన్ సైన్ చేయాలి, ఆ డిక్లరేషన్ సైన్ చేయమండం తప్ప అని ఆయన అడిగారు. ఇది 2 సైడ్స్ నుంచి ఆర్గ్యుమెంట్. బట్ ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి. మన రాష్ట్రంలో చాలా జరగకూడని సంఘటనలు జరిగాయి. బట్ వెరీ స్ట్రేంజ్లీ గత కొన్ని రోజులుగానే దాన్ని పబ్లిక్ గా లేవనెత్తుతున్నారు. అది రామతీర్థం రాముల వారి తల ఇన్సిడెంట్ అవ్వచ్చు, అంతర్వేది రథం ఇన్సిడెంట్ అవ్వచ్చు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈ ఇన్సిడెంట్సే కాకుండా నిన్న కూడా ఒకటి జరిగింది, అనంతపూర్ లో జరిగింది. వైసీపీ క్యాండిడేట్ ఒక అతను బహిరంగంగా రథాన్ని నేనే కాల్చానని ఆయన ఒప్పుకున్నారని ఆయన చెప్పారు ఆయన. సో ఒక సిటిజన్ గా టీవీ న్యూస్ కన్స్యూమ్ చేసే ఒక సగటు వ్యక్తిగా ఒక పర్సన్ చూస్తున్నప్పుడు మీకు కూడా అలా అనిపించి ఉండొచ్చు. బట్ నాకేం అనిపించిందంటే, ఇన్ని రోజులు ఎందుకు గుర్తురాట్లేదు? అపోజిషన్ లో ఉన్నప్పుడు కూడా గుర్తురాలేదు కదా, సడన్ గా ఎందుకు గుర్తొస్తున్నాయి? ఈ సడన్ సెల్ఫ్ అవేర్నెస్ కి కారణం ఏంటి? అఫ్ కోర్స్ ఆయన చెప్పిన మాటల్లో ఎక్కడా తప్పు లేదు. నేను పర్సనల్ గా దాన్ని బిలీవ్ చేస్తా, సనాతన ధర్మాన్ని. ఇన్ఫాక్ట్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై కంట్రీ. ఈ సెక్యులర్ కంట్రీ అంటే వాట్ ఈస్ సెక్యులరిజం? చాలా మంది సెక్యులరిజం అంటే మన మతానికి రెస్పెక్ట్ ఇవ్వకపోవడం అనుకుంటారు. అది కాదు. సెక్యులరిజం క్లియర్ గా దాని మీనింగ్ ఏంటంటే, మన మతంతో పాటు అన్ని మతాల్ని గౌరవిస్తూ మన మతాన్ని గౌరవంగా ఆచరించాలి. దట్ ఈస్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ సెక్యులరిజం. అది ఏ మతమైనా అవని, ఏ ఒక్క మతానికి దాంట్లో ఎగ్జంప్షన్ లేదు. ప్రౌడ్ సనాతని, ప్రౌడ్ హిందూ తన గుళ్ళల్లో ఏదైనా అన్యాయం జరుగుతుంటే నిలబడి క్వశ్చన్ చేయగలగాలి. అది సెక్యులరిజం అంటే. మీరు ఏదైనా చేసుకోండి నేను చూస్తూ ఉంటానన్న సెక్యులరిజం కాదు, అది పిరికితనం మాత్రమే అవుతుంది. ప్రతి మతాన్ని, అది ఏ మతమైనా అవ్వని, వాళ్ళ పద్ధతుల ద్వారా వాళ్ళది ఆచరించడాన్ని మనం గౌరవించాలి. అలాగే మన మతాన్ని మనం గౌరవంగా ఆచరిస్తుంటే ఎవరు క్వశ్చన్ చేయకూడదు. నా వరకు వస్తే ఇది సింపుల్ డెఫినేషన్. సో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాటలు మాట్లాడారో మతం గురించి, సెక్యులరిజం గురించి, సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ గురించి, సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి, అన్నింటినీ నిర్మోహమాటంగా నేను ఏకీభవిస్తాను. బట్ ఇప్పటిదాకా లేకుండా ఇప్పుడు ఎందుకు లేవనెత్తుతున్నారు అనేది ఒక కామన్ క్వశ్చన్ నాకు. అంటే బిగినింగ్ నుంచి ఇలా ఉండుంటే కథ వేరేలా ఉండేది కదా. అట్ ద సేమ్ టైం వైసీపీ వాళ్ళు కూడా ఒక డిక్లరేషన్ ని సైన్ చేసి, వైసీపీ వాళ్ళు ఎవరైనా వేరే మతస్థులైతే, అది వైసీపీలో అయ్యుండొచ్చు, టీడీపీలో కూడా అయ్యుండొచ్చు, బహిరంగంగా వేరే మతస్థులు అని తెలిసినప్పుడు ఒక డిక్లరేషన్ సైన్ చేసి ఆచారం ప్రకారం వెళ్ళి దర్శనం చేసుకోవడంలో తప్పే ఉందో నాకైతే అర్థం కావట్లేదు. వైసీపీ వాళ్ళు దీన్ని ఎందుకు తప్పు పడుతున్నారో నాకు నిజంగా అర్థం కావట్లేదు. దీంట్లో దళితుల యాంగిల్ ఎందుకు తీసుకొస్తున్నారు? ఇన్ఫాక్ట్ చంద్రబాబు నాయుడు గారు జియో కూడా పాస్ చేస్తున్నారు. ఏ మతానికి సంబంధించిన ఆలయమైనా, ఏ టెంపుల్ ప్రెమిసెస్ లో అయినా, ఏ టెంపుల్ ఆర్గనైజేషన్ లో అయినా అన్ని పొజిషన్స్ హోల్డ్ చేసే వాళ్ళు ఆ మతస్థులు అయి ఉండాలి అని. నన్ను అడిగితే ఇట్స్ అ గుడ్ థింగ్. హిందూ టెంపుల్స్ కే కాదు, మస్జిద్లకు కూడా, చర్చిలకు కూడా, అన్నిటికీ అది వర్తించాలి. అప్పుడే ఇండియా అనేది ట్రూలీ సెక్యులర్ కంట్రీ అనిపించుకుంటుంది. సెక్యులరిజం అంటే పందికోని బంగారంతో పోల్చి, నెయ్యిని రాగితో పోల్చడం కాదు, జస్ట్ ఆన్ ద మియర్ బేసిస్ ఆఫ్ మనీ. వేరే వాళ్ళ ఆచారాలను మనం గౌరవించాలి. సెక్యులరిజం అంటే పవన్ కళ్యాణ్ గారి వేషధారణను అవమానించడం కాదు. ఆయన మతాన్ని ఆయన ఆచరిస్తున్నప్పుడు ఆయన ఫ్రీడమ్ ని మనం సెలబ్రేట్ చేయగలగాలి. దట్ ఈస్ ద రియల్ మీనింగ్ ఆఫ్ సెక్యులరిజం. అండ్ ఇక్కడ ఇంకొక మాట చెప్దాం అనుకుంటున్నా. దేవుడిని, మతాన్ని, గుళ్ళని, ప్రజలకు దేవుని మీద ఉన్న భక్తిని ఏ ఒక్క రాజకీయ పార్టీ ఓన్ చేసుకోలేదు. అలా చేసుకునే ప్రయత్నం చేయకండి. అలా చేసుకోకూడదు కూడా. రాజకీయం వేరు, రిలీజియన్ వేరు. సో ఇది ఏ ఒక్క పార్టీదే కాదు. రెస్పాన్సిబిలిటీ టు ప్రిజర్వ్ అవర్ టెంపుల్స్, రెస్పాన్సిబిలిటీ టు రెస్పెక్ట్ అవర్ కల్చర్, రెస్పాన్సిబిలిటీ టు సేఫ్ గార్డ్ సెక్యులరిజం అనేటిది
అన్ని పార్టీలు సమానంగా పంచుకోవాలి, అది రూలింగ్ పార్టీ అయినా అపోజిషన్ పార్టీ అయినా. సో ఇక్కడ కాంటెక్స్ట్ నీట్ గా సెట్ అయిపోయింది కాబట్టి ఇంట్రెస్టింగ్ పార్ట్ లోకి వెళ్దాం. 3 క్వశ్చన్ సెగ్మెంట్. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారితో మొదలు పెడతాం. సార్ నాకు 3 క్వశ్చన్స్ ఉన్నాయి. విత్ డ్యూ రెస్పెక్ట్ సార్, మీరు వరల్డ్ క్లాస్ టెస్టింగ్ ఫెసిలిటీస్ ని ఇప్పుడు అమలు చేస్తాను అన్ని ప్రసాదాల మీద అన్నారు. సో దట్ ఎక్కడ అడల్ట్రేషన్ జరగదు అండ్ ఏ ప్రసాదంలో ఎటువంటి కల్తీ జరగదు అని. కరెక్టే కదా సార్? ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ థాట్ అండ్ కళ్ళకు అద్దుకొని తినే ప్రసాదం పర్ఫెక్ట్ గా ఉండాలి. మీ పార్టీ ఇదివరకే 3 సార్లు గవర్నమెంట్ లో ఉంది కాబట్టి ఇప్పటి వరకు ఈ వరల్డ్ క్లాస్ టెస్టింగ్ ఎందుకు తీసుకురాలేదు? దానికి గల కారణాలు ఏంటి? క్వశ్చన్ నెంబర్ 2, వేరే మతస్థులు గుళ్ళకి రావాలంటే వాళ్ళు వేరే మతస్థులను మనకి బహిరంగంగా తెలిసినప్పుడు ఒక డిక్లరేషన్ సైన్ చేయాలని చెప్తున్నారు. చాలా మంచి ఆలోచన. ఇక్కడ కూడా నాకు అదే క్వశ్చన్, వై సడన్లీ? ఇప్పటి వరకు ఎందుకు లేదు? దీన్ని ఈ పాయింట్ లో అమలు చేయడంలో మీ థాట్ ప్రాసెస్ ఏంటో తెలుసుకోవాలని. ఇకపోతే క్వశ్చన్ నెంబర్ 3, వైసీపీ వాళ్ళు ఒకటే మాట అంటున్నారు, టీటీడీ కోర్ కమిటీ మెంబర్ సెలెక్షన్ లో అప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు బీజేపీ వాళ్ళతో కలిపి సెలెక్ట్ చేశామన్నారు. అది నిజమేనా కాదా? ప్రీవియస్ టీటీడీ మెంబర్ సెలెక్షన్ లో బీజేపీ హ్యాండ్ ఎంతవరకు ఉంది? నేను ఒక సగటు వ్యక్తిలో అడుగుతున్నాను. ఇవి నాతో పాటు చాలా మందికి అడగాలనిపిస్తున్న క్వశ్చన్స్. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వానికి నా 3 ప్రశ్నలు. క్వశ్చన్ నెంబర్ 1, తిరుపతి లడ్డుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఏఆర్ డైరీ నుంచి వచ్చిన ఘీలో 8 ట్యాంకర్స్ లో 4 వాడేశారు, దాని నుంచి ఘీ టెస్టింగ్ కి వెళ్ళిందని చెప్తున్నారు. సో ఏఆర్ డైరీ నుంచి వచ్చిన ఘీ లడ్డూలో కలిసింది, అది భక్తుల దగ్గరికి వెళ్ళింది, భక్తులు దాన్ని తిన్నారు. దీని మీద మీ స్టాండ్ ఏంటి? అది జరిగిందా జరగలేదా? క్వశ్చన్ నెంబర్ 2, ఇది చాలా బేసిక్ అండ్ ఫండమెంటల్ క్వశ్చన్. నేను మళ్ళీ అడుగుతున్నా, ఘీ వాడకం నిజమైతే ఎన్డీడీబీ రిపోర్ట్ లో వచ్చిన వాల్యూ కరెక్ట్ అయితే ఇట్ మైట్ ఆర్ మైట్ నాట్ అని ఉంది, కరెక్టే. చాలా మంది దాన్ని పాయింట్అవుట్ చేస్తున్నారు, అది జరిగిందా లేదా మన గ్యారంటీ లేదు అని. బట్ ఆ సిచ్యువేషన్ ఎందుకు ఎరేజ్ అయింది? పర్ఫెక్ట్ ఘీ ఉంటే ఆ సిచ్యువేషన్ ఎరేజ్ అవుతుందా? సెఫానిఫికేషన్ వాల్యూ తక్కువ వస్తుందా? ఇంకా ఫండమెంటల్ గా అడుగుతా, ఏఆర్ డైరీ నుంచి వచ్చిన ఘీలో కల్తీ జరిగిందా జరగలేదా? స్ట్రైట్ ఆన్సర్ కావాలి. క్వశ్చన్ నెంబర్ 3, కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్నట్టు ప్రతి 6 నెలలకి జరిగే టెండర్ లోనే నెయ్యి తీసుకుంటున్నాం అంటున్నారు. బట్ ఈ 319 రూపాయలు మీరు తీసుకున్న ఘీలో ఆ ప్రక్రియలో ఉండే ఫండమెంటల్స్ చేంజ్ అయ్యాయని చెప్తున్నారు. చేంజ్ అయ్యాయా లేదా? లేదా ప్రతిసారి జరిగినట్టే ప్రతిదీ అక్షరం ముక్క చేంజ్ అవ్వకుండా జరిగిందా? అలా జరిగే ఈ ఏఆర్ డైరీ నుంచి ఘీ మీరు అక్వైర్ చేశారు. సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్. నేను 2 పార్టీలని అడుగుతున్నాను. ఏదో ఒక పార్టీకి కొమ్ము కాయడానికి వచ్చి ఏదో ఒక పార్టీకి సపోర్ట్ చేసి నేను మాట్లాడట్లేదు. ఇది నాకు ఒక సగటు వ్యక్తిగా నాకు అడగాలనిపించిన క్వశ్చన్స్. మీకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఈ ఎంటైర్ సిచ్యువేషన్ మీద మీ టేక్ ఏంటి? వాట్ ఈస్ యువర్ టేక్? నాకు కింద కామెంట్స్ రాయండి. ఎందుకంటే ఒక న్యూట్రల్ ఫోరం క్రియేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ డోంట్ కీప్ మిస్సింగ్ దీస్ వీడియోస్. ప్రతి ఒక్క వ్యక్తి హీ నీడ్స్ టు బి పొలిటికలీ అవేర్ అండ్ పొలిటికలీ ఎడ్యుకేటెడ్. అది కూడా ఒక ఎకో సిస్టమ్ లో ఉండేవాళ్ళు ఒక పార్టీకి సంబంధించిన న్యూస్ మాత్రమే చదువుతారు, లేదా ఇంకో ఎకో సిస్టమ్ లో ఉండేవాళ్ళు ఇంకో పార్టీకి సంబంధించిన న్యూస్ మాత్రమే చదువుతారు. బట్ ఇలా ఒక న్యూట్రల్ పర్స్పెక్టివ్ ఉంటేనే, ఒక న్యూట్రల్ టేక్ ఉంటేనే మైండ్ ఒక క్రిటికల్ థింకింగ్ జోన్ లో ఆలోచిస్తుంది. దట్స్ వై కీప్ వాచింగ్ ఆల్ ద వీడియోస్. మీకు మిస్ అవ్వకుండా మీ టైమ్ లైన్ లో నా వీడియోస్ రావాలంటే ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ బిఫోర్ గోయింగ్ టు ద నెక్స్ట్ వీడియో ఒకసారి సబ్స్క్రైబ్ కొట్టండి. అండ్ ఈ పాయింట్ వరకు మీరు వచ్చారంటే యూఆర్ లైకింగ్ ద వీడియోస్. సో షేర్ ద వీడియోస్. ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైతే మీరు నాలెడ్జ్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నారో అందరికీ షేర్ చేయండి. అండ్ ఈ వీడియో కానీ డెఫినెట్లీ మీకు నచ్చుతాయని నేను నమ్ముతున్నాను. డెఫినెట్లీ గో చెక్అవుట్ దీస్ 2 videos and let us all rise together. Rise above caste politics, rise above gender politics, rise above religion politics. Age ante manam. Jai Hind. Jai Hind. Jai Hind. Jai Hind. Jai Hind.